అంటే ముస్లిం మైనారిటీలమని చెప్తారు. ఇంకా వేరే వేరే గిరిజన తెగలు ఉన్నాయి. మీరు ఏం కులం అంటే మేము ఎస్టీ అని చెప్తారు. మన బీసీలను నేను ఏ కులం అని అడిగితే నేను గౌడ్, నేను యాదవ, నేను మున్నూరు కాపు, నేను రజక, నాయ బ్రహ్మణ, నేను ఈ కులాల పేరు మీదనే చెప్పుకుంటా మనమందరం విడిపోతున్నాం. అందుకే ఒకటే కులం. మీరు ఏం కులం అంటే ప్రతి ఒక్కరు బీసీ కులం అనాలి. బీసీ పేరు మీద మీకు ఉద్యోగాలు వస్తున్నాయి, బీసీ పేరు మీద మీకు స్కాలర్షిప్లు వస్తున్నాయి, బీసీ పేరు మీద రెసిడెన్షియల్ స్కీమ్లు వస్తున్నాయి, బీసీ పేరు మీద రుణాలు వస్తున్నాయి. అన్ని మనం బీసీ పేరు మీద తీసుకుంటా మళ్ళా కులాల పేరు ఎందుకు చెప్తారని చెప్పి మన ఐక్యతను ఎందుకు దెబ్బతీస్తారని చెప్పి మీ అందరికీ నేను మనం చెప్తున్నా. ఈ పార్టీలు, ఈ ప్రభుత్వాలు ఇట్లా మనం ఐకమత్యంగా లేకపోవడం వల్లనే 76 ఏళ్ళు మన వాట వాళ్ళే తిన్నారు, వాళ్ళ వాట వాళ్ళే తిన్నారు. మీరు అన్నారని చెప్పి మేము మర్యాద అడిగాం. భారతం మేమందరం అన్ని పార్టీలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మేమెవరము భారత మాత ముద్దు బిడ్డరాం, చిన్న తమ్ముండం. ఇన్ని రోజులు పెద్ద కులపు అన్నలే తిన్నారు. మా తమ్ముళ్ళు అయిన బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు మా వాట మాకు ఇవ్వమని మర్యాద అడుగుతున్నాం. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం లోపల ఏ కులం, ఏ సామాజిక వర్గంకు వారి వాట వారికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. 76 ఏళ్ల తర్వాత కూడా ఇటీవల అనేక సర్వేలు జరిపినప్పుడు చూస్తుంటే ఎక్కువ పేదరికం ఉన్నది ఎవరికి తెలుసా? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఓబీసీలు. మన కులాలనే ఇంకా 50% పైగా పేద కులాలున్నాయి. పిల్లల పెళ్లిళ్ళు చేయలేక, పిల్లల ఫీజులు కట్టలేక, ఇల్లు కట్టుకోలేక, ఆస్తులు సంపాదించుకోలేక, ఓ మంచి తిండి సుఖపడలేదు, మంచి బట్ట కట్టి సుఖపడలేదు. పుట్టినప్పటి నుంచి మన కులాలు పుట్టే కష్టాలు పడ్డాయి. ఈ కష్టాలు తీరాలనే మనం ఈరోజు పోరాటం చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు 50 ఏళ్ల నుంచి మన పిల్లలు చదువుకోవాలని 6,000 హాస్టళ్లు పెట్టించుకున్నాం, 1500 గురుకుల పాఠశాలలు పెట్టించుకున్నాం. మన పిల్లలు చదవాలి. మా చదువు మీదనే మన బీసీల పోరాటం ఇన్ని రోజులు 50 ఏళ్ళు కూడా చదువు కోసం, మన పిల్లల చదువు కోసం, మన చదివితేనే మన కులాలు బాగుపడతాయని పోరాటం చేశాం. దేశంలో బీసీలు, దళితులు ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాల్లో లేనన్ని స్కీములు మనం పెట్టాం. ఈ రోజు గుడిచెల పెట్టినాడు కూడా 2 లక్షల ఫీజును గవర్నమెంటే కట్టేటట్టుగా ఫీజు రియంబర్స్మెంట్ పథకం పెట్టించుకున్నాం. ఒక మామూలు కులంలో ఓ చిన్న కులాలు పుట్టినోళ్ళు, చదివించే స్తోమత లేని వాళ్ళు, శ్రీ చైతన్య నారాయణ కాదు, బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేట్ స్కూళ్లలో, రెసిడెన్షియల్ స్కూల్లో చదివించుకుంటున్నాం. మన పిల్లలు చదివి ఈ గురుకులాలలో చదివిన వాళ్ళు కలెక్టర్లు అవుతున్నారు, డాక్టర్లు అవుతున్నారు, పెద్ద పెద్ద ఆఫీసర్లు అవుతున్నారు. మీ అందరికీ నేను మనవి చేస్తున్నా, ఇప్పటికి కూడా ఒకవైపు రాజ్యాధికారం వైపు పోరాటం చేద్దాం, ఇంకొక వైపు మన పిల్లలందరినీ కూడా బాగా చదివించాలని చెప్పి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను.